వెల్కమ్ టు పైథాన్ సిరీస్. లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఒకసారి మళ్ళీ డేటా టైప్స్ గురించి జస్ట్ బ్రీఫ్గా వెళ్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏ అనే ఒక వేరియబుల్లోకి ఒక నెంబర్ని ర్యాండమ్ నెంబర్ 1 to 3 అనే నెంబర్ని స్టోర్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను బి అనే దాంట్లోకి ఒక నేమ్ తీసుకుంటున్నాను, జస్ట్ లైక్ రిచర్డ్ స్నిప్పెట్. అండ్ నెక్స్ట్ నేను సి అనే ఒక వేరియబుల్లోకి డెసిమల్ వాల్యూ అంటే ఫ్లోట్ వాల్యూ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు జస్ట్ ఒక్కసారి మనం మూడింటిని ప్రింట్ చేద్దాం. సో జస్ట్ ఒక్కసారి అవుట్పుట్ చూస్తే ఇక్కడికి మనం ఏలో 1 to 3 డిఫైన్ చేసాం. ఇదేంటిది ఇంట్ మీన్ నంబర్. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి బిలో విజెడ్ స్నిప్పెట్స్ అనేది డిఫైన్ చేసాం, అది స్ట్రింగ్. అండ్ నెక్స్ట్ సిలోకి వచ్చేసరికి మనము ఫ్లోట్ వాల్యూని అసైన్ చేసాము. సో ఇక్కడ మన డేటా టైప్స్ వచ్చేసరికి నెంబర్ని, స్ట్రింగ్ని, ఫ్లోట్ని కవర్ చేసాం. అండ్ ఇంకా ఉన్నాయి డేటా టైప్స్, లిస్ట్స్, టూపుల్స్, అవన్నీ కూడా డేటా టైప్స్ కిందకి వస్తాయి. అవి నెక్స్ట్ ట్యూటోరియల్స్లో చూద్దాం. సో ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని డిస్కస్ చేసాం కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే, నేను ఏలో నెంబర్ 1 to 3ని స్టోర్ చేశాను. బట్ నేను ఆ 1 to 3ని ఇంటీజర్ కదా మనకి, ఆ 1 to 3 అనేది, దాన్ని నేను ఫ్లోట్గా కన్వర్ట్ చేయాలి. సో ఫ్లోట్గా కన్వర్ట్ చేయాలి అంటే ఎలా కన్వర్షన్? డేటా కన్వర్షన్ నథింగ్ బట్ కన్వర్టింగ్ న్యూమరిక్ డేటా ఫ్రమ్ వన్ టైప్ టు ది అనదర్. అంటే ఒక టైప్ ఆఫ్ నెంబర్ నుంచి ఇంకో టైప్కి, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇంట్ ఉంటే ఇంట్ని ఫ్లోట్గా కన్వర్ట్ చేయడం, లేదా ఫ్లోట్ ఉంటే ఇంటీజర్గా కన్వర్ట్ చేయడం. సో ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఫ్లోట్. ఈ ఫ్లోట్ అనేది ఏం చేస్తుందంటే, మనం ఒకవేళ మనం తీసుకున్న వేరియబుల్లో వాల్యూ అనేది ఇంటీజర్ ఉంటే దాన్ని ఫ్లోట్గా కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఇన్ కేస్ మనం తీసుకున్న వేరియబుల్లో ఫ్లోట్ వాల్యూ ఉంటే దాన్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తాం. సో ఒక్కసారి ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఏలో ఇంటీజర్ అంటే నెంబర్ అనేది స్టోర్ అయింది కదా, దీన్ని మనం ఫ్లోట్గా కన్వర్ట్ చేద్దాం. ఫ్లోట్గా కన్వర్ట్ చేసి ఒక వేరియబుల్లోకి స్టోర్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫ్లోట్గా కన్వర్ట్ చేసి దాన్ని బీలోకి స్టోర్ చేస్తాను. సో ఫ్లోట్గా కన్వర్ట్ చేయడం కోసం మనం ఏ ఫంక్షన్ వాడతాం? ఫ్లోట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. దాంట్లోకి జస్ట్ ఏ అనే దాన్ని పాస్ చేస్తే ఫ్లోట్గా కన్వర్ట్ అయ్యి ఆ వాల్యూ అనేది బీలోకి స్టోర్ అవుతుంది. సో నో లెట్ us ప్రింట్ బి. సో ఇక్కడ అవుట్పుట్ చూసుకుంటే ఒకసారి ఏని కూడా ప్రింట్ చేద్దాం, డిఫరెన్స్ చూద్దాం. సో ఇక్కడ 2 అవుట్పుట్స్ వచ్చాయి. ఒకటేమో 1 to 3 అండ్ అనదర్ సెకండ్ అవుట్పుట్ వచ్చేసరికి 1 to 3.0. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏ అనేది ఇంటీజర్ వాల్యూ, రైట్? బికాజ్ మనం ఏలోకి నెంబర్ని స్టోర్ చేసాం. అండ్ నెక్స్ట్ బి ఏంటిదంటే కన్వర్ట్ చేసాం, అంటే ఇంటీజర్ని ఫ్లోట్గా కన్వర్ట్ చేసి దాన్ని బిలో స్టోర్ చేసాం కాబట్టి సెకండ్ అవుట్పుట్ మనకి ఏమొచ్చింది? 0.0 వచ్చింది. సో వై? బికాస్ ఫ్లోట్ వాల్యూస్ విల్ బీ హ్యావింగ్ డెసిమల్ వాల్యూస్ ఉంటాయి, వాటిని ఫ్లోట్ వాల్యూస్ అన్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఇన్ కేస్ నేను ఇక్కడ 1.23 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి అంటే ఇంటీజర్గా నేను కన్వర్ట్ చేయాలి. ఇట్ ఈస్ ఎ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ, రైట్? సో ఫ్లోట్ వాల్యూ తీసుకున్నాను, నేను ఇప్పుడు దాన్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలి కాబట్టి మనకి బుల్టిన్ ఫంక్షన్ ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి జస్ట్ ఏని ఇక్కడ పాస్ చేస్తే ఇది ఏం చేస్తుంది అంటే 1 to 3ని ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తుంది. సో ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో చూసుకుంటే మనకి 1 to 3 అనేది ఫస్ట్ ఫ్లోట్ వాల్యూ. ఎప్పుడైతే మనం దాన్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేసామో పాయింట్కి రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ని డిస్ప్లే చేయకుండా జస్ట్ 1 అనేది వాల్యూని డిస్ప్లే చేసింది. సో అది ఇంటీజర్గా కన్వర్ట్ చేసింది. సో ఈ వాల్యూస్ని నెగ్లెక్ట్ చేసేసింది. సో ఇన్ కేస్ ఇంకా మనకి ఫర్ సపోజ్ ఇక్కడ 0 సంథింగ్ ఎలా ఉంటే ఇక్కడ అప్పుడు ఈ కేసులో ఏమవుతుందంటే 0 అనేది ప్రింట్ అవుతుంది, రైట్? సో ఇది డేటా కన్వర్షన్. సో ఇంటి నుంచి ఫ్లోట్కి, ఫ్లోట్ నుంచి ఇంటీజర్కి కన్వర్ట్ చేస్తాం. సో బట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను సేమ్ మళ్ళీ 1 to 3 తీసుకుంటున్నాను. సో మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూ అనేది ఇక్కడ ఏలో 1 to 3 తీసుకున్నాం కదా. సో ఈ 1 to 3 అనేది ఇంటీజర్ వాల్యూవా లేదా ఫ్లోట్ వాల్యూవా లేదా ఇంకేదన్నా, బట్ ఎలా తెలుసుకోవాలి ఏంటి ఏ వాల్యూ అనేది, అంటే దాని టైప్ అనేది ఎలా తెలుసుకోవాలి? సో మనకి పైథాన్లో ఇన్బుల్ట్ ఫంక్షన్ ఒకటి ఉంది, టైప్ కాస్టింగ్. అంటే ఏం లేదు, జస్ట్ మనం తీసుకున్న వేరియబుల్ యొక్క టైప్ని కనుక్కోవడం కోసం యూజ్ చేస్తాం. సో ఇక్కడ టైప్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ నేను జస్ట్ ఈ టైప్ ఫంక్షన్కి ఏ అనేది పాస్ చేశాను. ఇది మనకి ఏం ప్రింట్ చేస్తుంది అంటే క్లాస్ ఇంట్. అంటే ఇట్స్ నథింగ్ బట్ అంటే ఏమంటుందంటే మనం ఇక్కడ తీసుకున్న వేరియబుల్ అనేది దాంట్లో ఉన్న వాల్యూ ఏంటిది? ఇంటీజర్ వాల్యూ. ఫర్ సపోజ్ ఇక్కడ నేను పాయింట్ అని ఇచ్చాను అనుకుంటే, సో పాయింట్ ఇచ్చాను ఇక్కడ. సో ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం టైప్ ఆఫ్ ఏ. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? టైప్ అనేది ఫ్లోట్ వస్తుంది.
సపోజ్ ఇన్ కేస్ నేను ఇక్కడ ఒక బూలియన్ వాల్యూ ఇస్తే, బూలియన్ అంటే ఏం లేదు, ట్రూ ఆర్ ఫాల్స్, వీటిని బూలియన్ వాల్యూస్ అంటారు. సో ఇట్ విల్ ప్రింట్ ద టైప్ యాజ్ బూల్ ఈజ్ నథింగ్ బట్ బూలియన్. సో ఇన్ కేస్ ఇక్కడ నేను నేమ్ ఇస్తే, ఐ మీన్ డబుల్ కోట్స్లో ఒక స్ట్రింగ్ వాల్యూని పాస్ చేస్తే మనకి టైప్ ఏమొస్తుంది అంటే స్ట్రింగ్. సో ఇక్కడ మనకి డిఫైన్ చేసిన వేరియబుల్ యొక్క టైప్ని ఎలా కనుక్కోవాలి పైథాన్లో అంటే, టైప్ అనే ఫంక్షన్, ఇన్బుల్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఆ యొక్క వేరియబుల్ యొక్క టైప్ని కనుక్కుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి పైథాన్ బూలియన్స్. సో బూలియన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ టూ వాల్యూస్, ట్రూ అండ్ ఫాల్స్. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. నేను ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అన్నాను, అంటే ఒక వాల్యూ తీసుకున్న ఆ వాల్యూ వచ్చేసరికి బూలియన్ వాల్యూ, దాన్ని నేను ఇక్కడ ఏలోకి స్టోర్ చేశాను. సో ఇక్కడ మనం జస్ట్ దాని యొక్క టైప్ని చెక్ చేస్తాం. టైప్ ఆఫ్ ఏ చూసుకుంటే బూలియన్, రైట్. సో ఇన్ కేస్ నేను ఇక్కడ ఫాల్స్ అని ఇస్తే, ట్రూ ప్లేస్లో ఫాల్స్ తీసుకుంటే, సో ఇట్ విల్ ప్రింట్ అగైన్ ద టైప్ యాజ్ బూల్. బట్ ఇఫ్ ఇన్ కేస్ నేను 0 తీసుకున్నాను అనుకుంటే, ఇట్ విల్ ప్రింట్ ది టైప్, ఐ మీన్ ద టైప్ యాజ్ ఇంటీజర్ వాల్యూ. సో మనకి 0 అనేది ఇంటర్ కదా, నెంబర్ కదా, సో అందుకే టైప్ అనేది ఇంటీజర్ ప్రింట్ చేస్తుంది. సో మనకి బూలియన్ వాల్యూస్ అనేవి టూ టైప్స్ అండి, ఒకటి ఫాల్స్, ఇంకోటి ట్రూ. సో ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏ కేసెస్లో యూజ్ చేస్తామనేది నేను ఎగ్జాంపుల్తో చెప్తాను. సో జస్ట్ రిమెంబర్, బూలియన్ వాల్యూస్ మనకు వచ్చేసరికి టూ ఉన్నాయి, ఒకటి ట్రూ, ఇంకోటి ఫాల్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రియల్ టైంలో చూసుకుంటే ఈ బూలియన్ వాల్యూస్ అనేవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం డైలీ జర్నీ చేస్తూ ఉంటాం హైవేస్ ఆర్ రోడ్స్ మీద. సో అక్కడ సిగ్నల్స్ ఉంటాయి, ఇక్కడ ఒక కేసే ఉంటుంది, లైక్ ఒక కేసు అనేది కన్సిడర్ చేద్దాం. ఇన్ కేస్ సిగ్నల్ కనుక రెడ్ అయితే మన వెహికల్ అనేది స్టాప్ చేస్తాం, రైట్. సో లివ్ అబౌట్ ది రిమైనింగ్ లైక్ ఎల్లో, గ్రీన్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ ఈ సిగ్నల్ అనేది ట్రూ, ఐ మీన్ రెడ్ అయితే మనం వెహికల్ని స్టాప్ చేస్తాం, రైట్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రై చేద్దాం కోడ్తో. సో సిగ్నల్ ఈజ్ ఈక్వల్ టు రెడ్, ఇఫ్ సిగ్నల్ ఈజ్ ఈక్వల్స్ టు రెడ్, అంటే జస్ట్ ఒక కండిషన్ చెక్ చేస్తాను. ఇన్ సిగ్నల్ రెడ్ అయితే మనం ఏం ప్రింట్ చేస్తామంటే జస్ట్ స్టాప్ ది వెహికల్. అంటే ఇక్కడ బూలియన్ వాల్యూ అనుకోవడం, ఇది సింపుల్గా చెప్పాలంటే, లైక్ ఈ వాల్యూ కనుక ట్రూ అయితే మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇఫ్ వి గివ్ ఇయర్ యాజ్ జస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, ఇఫ్ ట్రూ అంటే ఈ వాల్యూ అనేది ట్రూ అయింది కాబట్టి, ఈ అంటే ఇన్ కేస్ ఇక్కడ ఫాల్స్ ఉంటే మనం ఈ లూప్లోకి ఎంటర్ అవ్వం, అంటే ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. జస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇఫ్లో నేను ట్రూ అనేది బూలియన్ వాల్యూని యూజ్ చేశాను. సో ఇక్కడ ట్రూ అనేది ఎప్పుడైతే యూజ్ చేస్తామో మనకి ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇన్ కేస్ నేను ఇక్కడ కనుక ఫాల్స్ అనేది యూజ్ చేస్తే మనకి ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇన్ కేస్ ఫాల్స్ యూజ్ చేసినప్పుడు మనం ఇంకా సో జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫాల్స్ రాస్తే అంటే లైక్ ఈ కండిషన్ ట్రూ అయితేనే మనం ఈ లైన్లోకి ఎంటర్ అవుతాం, లేదు ఇన్ కేస్ ఫాల్స్ అంటే కండిషన్ ట్రూ అవ్వకపోతే ద రెస్ట్ ఆఫ్ ది కోడ్, అంటే ఆ ఇఫ్ బ్లాక్ కింద ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది మెయిన్ యూసేజ్ ఆఫ్ ది బూలియన్ వాల్యూస్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం పైథాన్ ఆపరేటర్స్ని డిస్కస్ చేద్దాం. పైథాన్ ఆపరేటర్స్, సో మెయిన్లీ 4 ఆపరేటర్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ ఆర్ డివిజన్. సో ఇవి వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్స్ కేటగిరీ కిందకు వస్తాయి. సో ఇక్కడ నేను ఏకి 1 2 3 తీసుకున్నాను, బికి 10 తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఏకి బికి మనం చేయాల్సిన అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏంటంటే, a plus b, a minus b, and multiplication a into b, and let's divide a by b. So let's run it. సో ఈ రెండిట్ల మధ్య మల్టిప్లికేషన్ చేసాం, డివిజన్, సబ్ట్రాక్షన్ అండ్ ఇంకా ఉన్నవి. అర్థమెటిక్ కేటగిరీకి వచ్చేసరికి మనకి ఇంకా 2 ఉంటాయి, లైక్ మోడ్యులర్ డివిజన్
అండ్ మోడ్యులర్ డివిజన్. సో ఇక్కడ చూస్తే నథింగ్, ఇవి మనకి డైలీ యూజ్ చేసిన మ్యాథమెటికల్ కాంపిటీషన్సే కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏం లేదు, డైలీ మనం యూజ్ చేసే మ్యాథమెటికల్ ఆపరేషన్సే. బట్ నెక్స్ట్ వచ్చేసరికి మోడ్యులర్ డివిజన్ అంటే ఏకి బికి మోడ్యులర్ డివిజన్ చేస్తే ఏమొస్తుందో చూడండి. జస్ట్ ఏని బిని డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ ఏమైతే ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది ఇక్కడ మోడ్యులర్ డివిజన్ అయితే. అదే ఇన్ కేస్ ఫ్లోర్ డివిజన్ అయితే, ఫ్లోర్ డివిజన్కి మనం 2 స్లాషెస్ ఇస్తాం. సో ఇక్కడ ఫ్లోర్ డివిజన్కి చూస్తే 12 వచ్చింది. సో ఫ్లోర్ డివిజన్కి అండ్ డివిజన్కి డిఫరెన్స్ చూద్దాం ఒకసారి. ఏ డివైడెడ్ బి, ఏ ఫ్లోర్ డివైడెడ్ బై బి. సో ఇక్కడ డిఫరెన్స్ చూస్తే మనకి ఫ్లోర్ అనేది ఇది ఫ్లోర్ డివిజన్. సో ఈ ఫ్లోర్ డివిజన్ ఏం చేస్తుంది అంటే రౌండ్ ఆఫ్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి 123/10 డివైడ్ చేస్తే ఏమొస్తుంది. సో జస్ట్ ఇక్కడ చూడండి అవుట్పుట్. సో ఫస్ట్ 120/3 మనం 10తో డివైడ్ చేస్తే, ఐ మీన్ బీతో డివైడ్ చేస్తే అని 12.3 వచ్చింది కదా. బట్ ఇక్కడ ఫ్లోర్ డివిజన్ చేసినప్పుడు ఏమైంది, మనకి నియరెస్ట్ వాల్యూ అనేది రౌండ్ ఆఫ్ అయింది. సో ఇన్ కేస్ మనకి ఇక్కడ 160 ఉంటే మనకి నియరెస్ట్ వాల్యూ రౌండ్ ఆఫ్ అన్నాం కదా ఫ్లోర్ డివిజన్ అనేది. సో ఇక్కడ చూస్తే 16కి రౌండ్ ఆఫ్ అయింది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, సో చూద్దాం అవి కూడా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఏలోకి ఒక 10 అనే వేరియబుల్ని స్టోర్ చేసుకున్నాను. సో ఇక్కడ ఈక్వల్ టు ఉంది కదా, దీన్ని కూడా అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. అంటే ఈ 10 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్లోకి అసైన్ చేసాం. సో అండ్ ఇప్పుడు నేను బిలోకి ఒక 2 అనే డేటాని అసైన్ చేస్తాను, అంటే నెంబర్ని. సో ఇక్కడ బి అనే వేరియబుల్లోకి మనము అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈక్వల్ని యూజ్ చేసుకొని బిలోకి స్టోర్ చేస్తాం, రైట్. సో నెక్స్ట్ ఏని బిని ప్రింట్ చేద్దాం. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ఇంకా అసైన్మెంట్ ఆపరేటర్స్లోకి వచ్చేసరికి మనకి ప్లస్ ఈక్వల్స్ టు అనేది ఒకటి ఉంటుంది. సో ఈ ఇంక్రిమెంట్ ఇది దేనికి యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఒకటి ఏ ఉంది, బి ఉంది. సో ఇప్పుడు నేను ఏ ప్లస్ బి చేయాలి. సో ఏ ప్లస్ బి చేసి సేమ్ ఏదో ఒక వేరియబుల్లోకి స్టోర్ చేయాలి. ఫర్ సపోజ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అన్నాను నేను. సో ఇక్కడ ఏ వేరియబుల్ ఉంది, మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. సో ఈ రెండింటి మధ్య మనకి ఎడిషన్ ఆపరేషన్ చేయాలనుకున్నాం. సో అప్పుడు మనం ఎలా రాస్తాం, కండిషన్ ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లోకి రెండింటిని ఎడిషన్ చేసి యాడ్ చేస్తాం కదా. సో ఇన్ కేస్ నేను ఇప్పుడు ఎడిషన్ చేసిన దాన్ని సేమ్ వేరియబుల్లోకి అంటే ఏలోకి స్టోర్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఏ అనే వేరియబుల్ని 2 టైమ్స్ రాస్తున్నాం కదా. సో దీనికి షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఎలా రాయొచ్చు అంటే ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు బి. సో ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. సో రెండు సేమ్. సో అవుట్పుట్ వచ్చేసరికి మనకి సేమ్ రిటర్న్ చేస్తుంది, అంటే ఏ ప్లస్ బి అనేది రిటర్న్ అవుతుంది. 10 + 2 12, అవుట్పుట్ వచ్చేసరికి మనకి 12. సో ఈ కేసు కూడా చెక్ చేద్దాం, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో రైట్, ఇట్స్ వర్కింగ్ ఫైన్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఆర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా ఉన్నాయి, ఇంకో వచ్చేసరికి మైనస్ ఆర్ ఈక్వల్ టు. సో ఇన్ కేస్ నేను సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు ఎలా రాస్తామంటే ఏ మైనస్ బి అని రాస్తాం కదా. సో దీని షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఎలా రాయొచ్చు అంటే ఏ మైనస్ ఇజ్ ఈక్వల్స్ టు బి. సేమ్ ఇప్పుడు ప్రింట్ చేద్దాం ఏ అని. సో ఏ మైనస్ బి 10 - 2 ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇలా. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి మనం డివిజన్, ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసాం, ఎడిషన్ చేసాం, మల్టిప్లికేషన్ చేద్దాం 20. In case if you want to divide, you can 5. Just that's it. అండ్ ఇంకా మిగిలిపోయింది లాజికల్ ఆపరేటర్స్ అండ్ కంపారిజన్ ఆపరేటర్స్, అవి కూడా చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, ఇక్కడ నేను ఏలోకి 0 అనేది స్టోర్ చేస్తున్నాను అండ్ బిలోకి 1 అనేది స్టోర్ చేస్తున్నాను. ఇక్కడ ఈ లాజికల్ ఆపరేటర్స్కి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో అండ్ అని యూజ్ చేస్తాం, ఇంకోటి ఆర్ అని యూజ్ చేస్తాం. సో లైక్ అండ్ గేట్ అండ్ ఆర్ గేట్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏ అండ్ బి. సో అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఇప్పుడు ఏ అండ్ బి అంటే రెండు సేమ్ ఉంటేనేమో మనకి ఒక 1 అనేది ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ నేను 1 అని పెడితే 1 × 1 1. సో ఇక్కడ 0 పెడుతున్నాం కాబట్టి 0 × 1 0. అండ్ ఇన్ కేస్ ఇక్కడ 0 పెట్టి ఇక్కడ 1 ఈ వేరియబుల్లోకి 1 ఇస్తే మనకు వచ్చే వాల్యూ 0. సో ఇన్ కేస్ ఇప్పుడు రెండు వేరియబుల్స్ వాల్యూస్ సేమ్ ఉన్నా కానీ 0 వచ్చేస్తుంది.
సో అవుట్పుట్ వచ్చేసరికి 0 అంటే ఇట్స్ లైక్ వీఆర్ పెర్ఫార్మింగ్ అండ్ ఆపరేటర్. ఇట్స్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ నేను 1 ఇస్తున్నాను అండ్ ఇక్కడ 1 ఇస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు వచ్చేసరికి వాల్యూ వచ్చేసరికి 1 వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ 1 ప్లేస్లో నేను ట్రూ ఇస్తున్నాను ఇక్కడ, అండ్ అనదర్ వన్ ఐఎమ్ గివింగ్ ఇయర్ ఇట్ యాజ్ ఫాల్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ట్రూ ఇంటూ ఫాల్స్ మీన్స్ ఫాల్స్. అండ్ సేమ్ ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నేను ఫాల్స్ ఇస్తే ఫాల్సే వస్తుంది, ఫాల్స్ ఇంటూ ఫాల్స్ ఫాల్స్. అండ్ ఇక్కడ బోత్ ఇక్కడ రెండు వేరియబుల్స్లోకి ట్రూ అనే వాల్యూని ఇస్తే కనుక మనకు వచ్చే అవుట్పుట్ కూడా ట్రూ అవుతుంది. సో ఇది లాజికల్ ఆపరేటర్, ఇట్స్ నథింగ్ బట్ అండ్ ఆపరేటర్. అండ్ ఇన్ కేస్ అండ్ ప్లేస్లో మనం ఆర్ని యూజ్ చేస్తే సో రెండిట్లో ఏది ట్రూ అయినా ట్రూ ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఈ వేరియబుల్ చూసుకుంటే ఏ అనేది అంటూ ఫాల్స్ ఉంది, బి అనేది అంటూ ట్రూ ఉంది మనకి. సో ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ వచ్చేసరికి ట్రూ అవుతుంది, ఎందుకంటే ఈ రెండిట్లో ఏదైనా ఒక ట్రూ అయితే చాలు. అండ్ ఇన్ కేస్ రెండు ఫాల్స్ అయితే మనకు వచ్చే అవుట్పుట్ కూడా ఫాల్స్ అవుతుంది. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, లైక్ చెకింగ్. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఏ ఈజ్ ఈక్వల్ 10 ఉంది అండ్ బీలోనేమో మనం సేమ్ 10 స్టోర్ చేద్దాం. సో ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉన్నాయి, ఫస్ట్ ఒక వేరియబుల్లోకి 10 స్టోర్ చేశాను అండ్ నెక్స్ట్ ఇంకో వేరియబుల్లోకి 10 స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు చెక్ చేద్దాం, లైక్ ప్రింట్ ఏ ఈక్వల్ టు బి అంటే ఏ బి రెండు ఈక్వలా కాదని చెక్ చేస్తున్నాను నేను. సో రెండు ఈక్వల్ అయితే ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఆల్రెడీ మనం ఇక్కడ రెండు ఈక్వల్ ఇచ్చాం కాబట్టి ట్రూ అని ప్రింట్ అయింది. ఫర్ సపోజ్ ఇక్కడ నేను బి వాల్యూ 20 ఇచ్చాను, సో ఇక్కడ చూస్తే ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది. సో మీన్స్ ఇక్కడ ఈ రెండు మన వేరియబుల్స్ అనేవి ఈక్వల్ కాదు. సో ఈ ఆపరేటర్స్ని మనం ఏమని పిలుస్తామంటే కంపారిజన్ ఆపరేటర్స్. సో ఇక్కడ కూడా మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అండ్ గ్రేటర్ దెన్ దిస్ కైండ్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఆర్ దేర్, గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్. సో ఇవన్నీ ఈ కేటగిరీకే వస్తాయి కంపారిజన్ ఆపరేటర్స్. సో ఇక్కడ చూస్తే నేను ఏ లెస్ దెన్ బి అన్నాను. సో ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి 10 అండ్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 20. సో దట్స్ వై ఇట్స్ ప్రింటింగ్ ట్రూ. అండ్ ఒకవేళ నేను ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, సో సేమ్ వాల్యూస్ ఇచ్చాను అండ్ ఇక్కడ నేను ఇక్కడ ఏం యూజ్ చేశానంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు వచ్చేసరికి మనకి వాల్యూ వచ్చేసరికి ట్రూ ప్రింట్ అవుతుంది, ఎందుకు అంటే రెండు ఈక్వల్ అయినాయి. సో ఇక్కడ ఆర్ యూజ్ చేస్తున్నాం, గ్రేటర్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. సో ఇన్ కేస్ ఇక్కడ నేను ఏ వాల్యూ 30 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు వచ్చి మనకు అవుట్పుట్ కూడా ట్రూ అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను లెస్ దెన్ బి ఇచ్చానంటే ఫాల్స్ అయిపోతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ ది ఆపరేటర్.